మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. మోహన్ బాబు నటిస్తూ నిర్మించిన చిత్రం ఇది. మైథాలజికల్ కథాంశంతో కన్నప్ప చరిత్ర నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్, శరత్కుమార్, బ్రహ్మానందంతో పాటు శివబాలాజీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. కన్నప్ప చిత్రంలో మహాదేవ శాస్త్రి కొడుకు పాత్రలో నటించాడు నటుడు శివబాలాజీ. నటనకు పెద్దగా స్కోప్ లేని పాత్ర అయినా తన పాత్ర ఇంపాక్ట్ చాలా ఉంటుందట. తాజాగా బుధవారం శివబాలాజీ మీడియాకు ముచ్చటించారు. కన్నప్ప మూవీ గురించి, అలాగే ఈ చిత్రంలో నటించడం వల్ల తనకు హీరోగా వచ్చిన ఛాన్స్ గురించి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ, కన్నప్ప కోసం చర్చలు జరుగుతున్న సమయంలో నాకు పాత్ర ఎందుకు ఇవ్వలేదని విష్ణుని మోహన్ బాబును అడిగారు. శివబాలాజీ చేసే పాత్ర ఇందులో కనిపించలేదని విష్ణు అన్నారు. లేదు శివబాలాజీ ఖచ్చితంగా ఉండాలని మోహన్ బాబు అన్నారు. దీంతో ఆ తర్వాత కొన్ని రోజులకు మహాదేవ శాస్త్రి కొడుకు పాత్రకు నేను అయితే బాగుంటుందని అనుకున్నారు. అలా కన్నప్ప చిత్రంలోకి వచ్చేశాను అని తెలిపారు శివబాలాజీ. కన్నప్ప చిత్రంలో తన పాత్ర గురించి శివబాలాజీ చెబుతూ, ఇందులో నా పాత్ర నిడివి ప్రాముఖ్యత కాస్త తక్కువగానే ఉంటుంది. కానీ ఓ గొప్ప చిత్రంలో భాగం అవ్వాలనే ఉద్దేశంతో ఇంకేమీ ఆలోచించలేదు. న్యూజిలాండ్ లో మొత్తం 2 నెలలు ఉన్నాను. మోహన్ బాబు షూటింగ్ చేసినన్ని రోజులు నేను కూడా ఉన్నాను. కన్నప్ప సినిమా చూశాను. అద్భుతంగా వచ్చింది. మరీ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమా రేంజ్ మారిపోతుంది. ప్రభాస్, విష్ణు పాత్రల మధ్య వచ్చే సంభాషణలు అద్భుతంగా అనిపిస్తాయి. మోహన్ లాల్ ఎంట్రీ అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. అక్షయ్ కుమార్ క్యారెక్టర్ సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. శివుడిగా అక్షయ్ కుమార్ అద్భుతంగా నటించారు. ఫస్ట్ డే ఆయన్ను షూట్ లో చూసినప్పుడు షాక్ అనిపించింది. తెరపై ఆయన కనిపించే ఫస్ట్ సీన్ కు మనం శివుడు అని ఫిక్స్ అయిపోతాం. అంతలా ఆ పాత్రలో ఆయన ప్రేక్షకుల్ని మెప్పిస్తారు. మోహన్ బాబు ఆన్ స్క్రీన్ వేరుగా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ వేరుగా ఉంటారు. విష్ణు మా నుంచి పరిచయం. మాకు పని చేస్తున్నప్పుడే మా ఇద్దరి మధ్య బంధం ఏర్పడింది. అలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యాం. మోహన్ బాబుకి దగ్గర అవ్వటం కష్టం. దగ్గరైతే అలా ప్రేమతో కట్టిపడేస్తారు. మోహన్ బాబు ఇందులో నా పాత్రని చేయమని అన్నప్పుడు చాలా ఆలోచించాను. మరి సైడ్ కి అలా నిలబడే పాత్రను ఎలా చెయ్యాలి అని విష్ణును అడిగాను. అది నీ ఇష్టం అని విష్ణు అన్నారు. మా ఆవిడ మధు కూడా అలానే అన్నారు. సరే అని ఒప్పుకున్నాను. కానీ ఈ చిత్రంలో ఆ పాత్రను పోషించకపోతే చాలా మిస్ అయ్యేవాణ్ణి. ఇప్పుడు నాకు ఆ పాత్ర గొప్పతనం అర్థమైంది అని చెప్పారు శివబాలాజీ. తాను చేస్తున్న సినిమాల గురించి చెబుతూ, కెరియర్ ప్రారంభంలో వరుసగా 3 ఫ్లాప్లు వచ్చాయి. నా మొదటి హిట్ ఆర్య. నేను ప్రారంభంలో ఎత్తుపల్లాలు చూశాను. ఇప్పుడు ఏ విషయాన్ని కూడా అంతగా పట్టించుకోను. నేను ఎవరి నుంచి ఏమీ ఆశించను. ప్రస్తుతం మంచి కథలు వస్తేనే చేస్తున్నాను. నచ్చకపోతే దర్శక నిర్మాతల మొహం మీదే చెప్తున్నాను. డబ్బుల కోసం సినిమాలు చేయాలని అనుకోవటం లేదు. నేను చేసిన రెక్కీ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు రెక్కీ 2 చేస్తున్నా. అది త్వరలో రాబోతుంది. అలాగే సింధూరం అనే మరో మూవీ చేశాను. ప్రస్తుతం మోహన్ బాబు ప్రొడక్షన్ లో హీరోగా ఓ సినిమా చేస్తున్నాను అని తెలిపారు శివబాలాజీ. మొత్తంగా కన్నప్ప సినిమాలో నటించి అదే బ్యానర్ లో హీరోగా ఛాన్స్ అందుకున్నాడు శివబాలాజీ.